హలో అండి, ఈరోజు మనము చింతాకు పొడి ఎలా తయారు చేయాలో చూస్తాం రండి. చింతాకును చెట్లో నుంచి కోసుకోవాలన్నమాట. అంటే సమ్మర్లో వస్తుంది కదా, అప్పుడు లేతగా కాకుండా మీడియం సైజు ఉండే ఆకుల్ని కోసుకునేసి ఎండకు బాగా ఎండబెట్టుకుంటే పొరపొరని బాగా ఎండిపోతుంది అనమాట. దాన్ని పొడి దంచి పెట్టుకుంటే ఇప్పుడు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చింతాకు శనగపప్పులు వేసి ఎలా తయారు చేయాలో చూస్తాం రండి. ఈ పొడిని తయారు చేయడానికి ముందుగా మనము చింతాకు గురించి కొంచెం తెలుసుకుంటాము. చింతాకు కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది. ఈ చింతాకు మంచి ఆహారం అన్నమాట. ఇది చింతపండు కన్నా పులుపు తక్కువగా ఉంటుంది. తక్కువగా పులుపు ఉంటే వాడితే మంచిదే కదా, అంత పులుపు ఉండదన్నమాట. ఆ రుచిని కూడా తగ్గిస్తుంది. ఈ చింతాకు మనకి ఆకలి లేకుండా ఉంటే అప్పుడు తిన్నామంటే ఆకలికి బాగా ఎత్తుతుంది అన్నమాట. మేధస్సును కూడా పెంచుతుంది. మనము చింతాకు పొడికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అంతా ఒక స్టవ్ మీద బాండీలు పెట్టి నూనె వేసుకుని అన్నిటినీ వేసి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకునేసి చింతాకు పొడిని నూనె వేయకూడదు అనమాట. కరివేపాకు వాటికంతా కొద్దిగా నూనె వేసాం కదా, దీనికి నూనె అవసరం లేదు. పొడినే కాసేపు వేడి చేయాలన్నమాట. వేడి చేసిన తర్వాత అన్నిటినీ మిక్సీకి వేసి పట్టించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి పట్టించుకున్న తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే కాస్త ఎక్కువే వేసాను. ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఉల్చుకునేసి వాటిని మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. దంచుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టి కావలసినప్పుడు కొద్దిగా వాడుకోవాలన్నమాట. దీన్ని వేడి అన్నంలో ఒక స్పూన్ పొడి వేసుకునేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి తిని మళ్ళీ కావాలంటే సాంబార్, పప్పు ఏమైనా వేసుకొని తినవచ్చు. ఫస్ట్ ముద్ద ఇది తింటే బాగా ఆకలి జీర్ణము అవుతుందన్నమాట. ఇలా తింటే చాలా బాగుంటుంది. తాలింపు ఏమైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. కాబట్టి ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి. ఈ చింతాకు దొరకని వస్తువు ఏం కాదు కదా, తేలిగ్గానే దొరుకుతుంది. ఇది కడుపులోనే క్రిములు ఉంటాయి కదా, మనకి క్రిములను కూడా ఇది నాశనం చేస్తుంది అన్నమాట. చింతాకును తినడం వలన రక్తహీనత కూడా తగ్గుతుంది. ఈ చింతాకు తినేదాని వల్ల రక్తం కూడా మనకి కొంచెం ఎక్కుతుంది అన్నమాట. వాతరోగం కూడా తగ్గుతుంది. రక్తము శుద్ధి జరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట దీంట్లో. కాబట్టి ఈ ఫుడ్ మంచిదే. కొవ్వును కూడా ఇదే తగ్గిస్తుంది.